వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ అంజీ. ఈరోజు జూబ్లీ హిల్స్లోని ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం కూడా గ్రౌండ్ రిపోర్ట్కి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది అన్నగారు ఉన్నారు. అన్న, జూబ్లీ హిల్స్లో సునీతమ్మ గారు గెలుస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం మధురానగర్లో ఉన్నాం. మధురానగర్ కానీ జూబ్లీస్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని బూతులలో కూడా ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉన్నది. ఓటర్లు కూడా ఏ ఇంటికి పోయినా కూడా చాలా ఆప్యతగా మంచి ఉత్సాహంతో ముందుకొచ్చి సునీతమ్మ మరి గెలిపిస్తామని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. తప్పనిసరిగా సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా చేస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గతంలో గాని ఇప్పుడు గాని ఈ నియోజకవర్గంలో ఏ బజార్లో కూడా సరి అయిన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అందలేదు. ఎందుకంటే 6 గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కడం జరిగింది. అవి అమలు చేయాలంటే ఏ ఒక్క పని కూడా సరైన రీతిలో 50% పనులు కూడా చేయలేదు. ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు తప్ప ఏ ఒక్క పని ఆచరణ సాధ్యం గాని పనులు చేయలేదు అనేది కూడా వారి కోపంగా ఉన్నారు. అది కోపమే ఓటు రూపకంగా ఆయుధంగా మారి సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. ఈ 6 పథకాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అవి పూర్తి చేసింది అనుకుంటున్నారా? 6 గ్యారెంటీల అమలు కార్యక్రమంలో 13 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి గాని ప్రజలకు మేలు చేసిన కార్యక్రమాలు ఏవి కూడా లేవు. ఏది అరకొర మాత్రమే చేయడం జరిగింది. ఒక ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. కానీ అంతకన్నా ఎక్కువ పురుషులకు బస్ ఛార్జీలు పెంచి ఇబ్బంది కూడా గురి చేయడం జరిగింది. ఇక్కడ సునీతమ్మ గారికి ఓట్లు వేయాలంటే ఏం చూసి చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు? సునీతమ్మ గారు, వారి యొక్క భర్త గారు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో వారు 3 సార్ల ప్రజల మన్నలతోని ఈ నియోజకవర్గంలో 3 సార్లు 3 పర్యాలు గెలవడం జరిగింది. గోపీనాథ్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు ఐటీ శాఖ మంత్రులు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి నాయకత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలు గోపీనాథ్ గారు, సునీత గోపి గారి నాయకత్వంలో ఈ జూబ్లీస్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. మరియు గోపీనాథ్ గారి నాయకత్వాన్ని బలపరచాలంటే గోపీనాథ్ గారి యొక్క లేని లోటును తీర్చాలంటే సునీత గారిని గెలిపేయాలనేది కూడా జూబ్లీస్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. గెలవబోయేది కూడా సునీత గోపీనాథ్ గారే గెలవబోతున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను. ఎందుకని గెలుస్తుంది? ఎందుకని గెలుస్తానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకందుకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమేమైతే మనం ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు అయితే మనకైతే ఏం లేవు. ఆంధ్ర పాలకులు మన నుంచి ఏం తీసుకుపోయిన్లు, మన అభివృద్ధి చెందకుండా ఆ ఆంధ్ర పాలకులే దీని మీద సీఎంలై, మంత్రులై, ఎమ్మెల్యేలు, ఎంపీలై, ఇక్కడ ఓటక్కు తీసుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మన తెలంగాణలో అయ్యి వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయిన్లు. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంకు ఏం అన్యాయం జరుగుతుంది, రాష్ట్రాన్ని ఎందుకు సాధించాలి, దేని గురించి సాధించిన తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలని కేసీఆర్ గారు మన తెలంగాణను 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏమేం కావాలి, నీళ్లు కావాలి, నిధులు కావాలి, ఫస్ట్ రైతులకు నీళ్లు కావాలి. రైతులు చేయబట్టే ఈ రోజున దేశం ఇంత 4 ఒక 3 పూటలు తింటుందంటే రైతు వల్లనే తింటుంది. రైతుకు నీళ్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, పిల్లలకు చదువుకోవడానికి హాస్టల్ కావాలి, స్కూళ్ళు కావాలి, కలెక్టరేట్ సెక్రటరేట్ కొత్తది కట్టించిండు. స్కూళ్ళల్లో ఏమన్నా డెవలప్మెంట్ గురించి తరగతులు పెరిగిన కాంచెల్లి వాళ్ళకు తరగతి గదులు పెంచిండు, వాళ్ళకు విద్య పెంచిండు, టీచర్స్ ఏమన్నా ఉంటే టీచర్స్ పెంచిండు. మనకు తెలంగాణ రాష్ట్రానికి ఏం తక్కువ ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి అనేది కేసీఆర్ చేసిండు. రోడ్లు పోసిండు, ఏం వేసిండు, అన్ని చేసిండు కేసీఆర్.
ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాలనే కేసీఆర్ గారు అంత అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేసి అన్ని అభివృద్ధి చేసి అయిన అన్ని రకాలుగా ఇబ్బందులు పడి అభివృద్ధి చేసిన రాష్ట్రంలో ఈయన గదెనెక్కి దీన్ని ఎట్లా చేయాలనేది కూడా ఆయన చేస్తలేదు. మనం అంతా అండి పెట్టిన తర్వాత వేసుకొని తినవాలంటే ఆ తినరాక ఆ అన్నం గిన్నెలనే కూర పోసి కలుపుకొని తింటాడు ఆయన. రేవంత్ రెడ్డి పాలన అట్టున్నది. అబద్ధాలు హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీ ఇచ్చిండు. 6 గ్యారెంటీలలో నిరుద్యోగ భృతి అన్న నిరుద్యోగ భృతి ఇచ్చిండా? ఇయ్యలే. తులం బంగారం అన్నారు, తులం బంగారం ఇచ్చిండా? ఇయ్యలే. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చిన కాంచెలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు కూడా ఈయన మన కళ్యాణ లక్ష్మి ఇయ్యలే. అప్పటికే వస్తానే అప్పుడు పైసలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి పైసలు బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ లో కళ్యాణ లక్ష్మి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలకి ఏమి ఇయ్యలే. ఇవి 6 గ్యారెంటీలు ఇచ్చిండు, అబద్ధాలు హామీలు ఇచ్చిండు. ఇప్పుడు రాష్ట్రం అబద్ధం ఏం తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంటే అబద్ధాల హామీలు రాజ్యం వెళ్తానే అన్న. ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఏం చెప్తారు వాళ్ళు చెప్తారన్న. వాళ్ళు క్లియర్ కట్టుగానే ఉన్నారు. వాళ్ళు ఎవరికి చేయాలి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు, వాళ్ళకి ఎవరు ఎటు చేయాలి ఏం చేయాలనేది ప్రజలకు తెలుసు. అది మనం చెప్తే అయినట్టు కాదు. ఇది కొంచెం హైదరాబాద్లోనే అన్ని రకాలుగా ఉన్న విద్యావంతులు ఉద్యోగులు అన్ని రకాలుగా ఇక్కడ మన సెటిల్ అయిన వాళ్ళు చెప్తే మనం చెప్తే అయినదాకా కాదు. వాళ్ళు అందరు పోతారు, ఓటు అడుగుతారు. ప్రజాస్వామ్యంలో అందరూ అడిగే హక్కు ఉన్నది. వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటేసే హక్కు స్వేచ్ఛ కూడా ఓటర్ హక్కు ఉన్నది. 100% జూబ్లీస్ లో సునీతమ్మ గెలుపు ఖరారు అయిపోయింది. ఎందుకని ప్రజలే ఇంట్లో బయటకు రాలేకపోతున్నారు రౌడీ షీట్ భయాన్ని. కానీ ప్రతి ఒక్కరు పొంగిన స్పందన చూస్తుంటే మేము 100% సునీతమ్మ గెలుస్తుందనేది మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఆమెకి రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు, మరి ఆమెకి వేయకూడదు అని చెప్పేసి అంటా ఉన్నారు. గోపన్న చేసిన అభివృద్ధి పనులకు వల్ల ఆకర్షితులై సునీతమ్మ నీకు పనులు చేయకుండా పర్లేదు, రౌడీ షీట్లు లేదు, బెదిరింపులు లేవు, గుండాలు లేవు, వెనుక గుండాయిజం లేదు. సునీతమ్మ డైరెక్ట్ పోయి హోటల్ కలిసే అంత స్వేచ్ఛ ఉన్నది ఈ రోజు. కాబట్టి సునీతమ్మ గెలిస్తే మాకు పనులు చేయకుండా పర్లేదు కానీ గుండాయిజం లేదని చెప్పి ప్రజలు దాన్ని కోరుకుంటున్నాం. సునీతమ్మ నాయకత్వం 6 గ్యారెంటీలు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయినాయా? లేవు. సునీతమ్మ గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులు. ఇక్కడ ఉన్న జూబ్లీస్ లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. సునీతమ్మ ఫ్యాన్స్ అందులో ఉన్నారు. కేసీఆర్ ని కోరుకుంటున్నారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ సిటీలో ప్రతి ఒక్క టీఆర్ఎస్ ని కోరుకున్నారు. కారు గుర్తుగా ఓటేసి గెలిపిస్తున్నారు. ఈ సిట్టింగ్ సీట్ కాబట్టి సునీతమ్మకు 100% మేము వేస్తాం. కాబట్టి మేము బయటికి రాగానే లోపల మాత్రం సునీతమ్మకే మేము ఓట్లు వేస్తాం, సిద్ధంగా ఉన్నామండి. మీరు మాకు ఇంటికి ప్రతిసారి రాకండి, మేము సునీతమ్మకి వేస్తామని చెప్పి మేము పోగానే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు చెప్తున్నారు. కాబట్టి ఎందుకు భయభ్రాంతికి గురి అవుతున్నారు? రౌడీ షీట్ అని చెప్పి ప్రభుత్వం ఉన్నది. రౌడీ షీట్ రేపు పొద్దుగాల వాళ్ళు అల్లర్లు సృష్టిస్తారు. మేము బయటకు వస్తాం, మా ఇళ్ళకి వచ్చి బెదిరింపులకు దిగుతున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. దీని ప్రజా వ్యతిరేకత అవుతుంది కదా ఇలా చేస్తే, ఎందుకంటే చట్టానికి విరుద్ధంగా 100% ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ఆ నవీన్ మీద వ్యతిరేకత ఉంది. నవీన్ వాళ్ళ ఫాదర్ మీద ఆల్రెడీ రౌడీ షీట్ ఉన్నది. ఆయన బైండ్ ఓవర్ చేసారు. ఆయనతో పాటు 100 మందిని బైండ్ ఓవర్ చేసారు. కాబట్టి వాడిని గేస్తానికి సుముఖంగా లేరు ఇక్కడ ప్రజలు. గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు కనపడుతుంది. సునీతమ్మ గారు మంచి మనస్తత్వ వ్యక్తి. వాళ్ళు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమెకి 2 ఆడబిడ్డలు తిరుగుతున్నారు. వాళ్ళ కొడుకు కూడా స్వామిడు చదువుకున్నాడు. కాబట్టి సునీతమ్మకి ఓటేస్తామని 100% గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాం. అన్న, ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేది 20 నెలల కాంగ్రెస్ అవినీతి పాలనకి పరాకాష్ట అనేది ప్రజలు గుర్తించారు. ఈ 20 నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలో ఒక ఫ్రీ బస్ తప్ప చేసింది ఏం లేదు, చెయ్యలేదు, చెయ్యబోదు, చెయ్యదు అని ప్రజలు 100% ఫిక్స్ అయిపోయారు. జూబ్లీ హిల్స్ లో భారీ మెజారిటీతో మాగంటి గోపీనాథ్ సునీత గారు గెలవబోతున్నారు. అది మీరు వైఆర్టీవీ సాక్షిగా ఈరోజు చెప్తున్నామన్నా. అత్యద్భుతమైన మెజారిటీతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నారు. ఏదో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఏ రోజున ఫ్రీ బస్సు తప్ప కరెంట్ ఫ్రీ అన్నాడు, బిల్లులు ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్లు అవుతున్నాయి బాయ్. తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. ఇంకొక విషయం 4000 పెన్షన్స్ అన్నారు, పెన్షన్స్ లేదు. ప్రతి మహిళకి 2500 రూపాయలు అన్నారు, 2500 రూపాయలు లేదు. ప్రతి విద్యార్థినికి స్కూటీలు అన్నారు, స్కాలర్షిప్లు అన్నారు. 9,000 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు బాకీ ఉన్నది ప్రభుత్వం. ఇప్పటికే దాదాపుగా 2,80,000 కోట్ల పైచీలకు అప్పు చేసింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? దేనికోసం అప్పు చేసింది? అభివృద్ధి శూన్యం, పథకాలు లేవు,
రైతు బంధు రైతు బీమా లేదు. ఏం చేస్తున్నారు? దేనికోసం ఇంత అప్పు చేసిండు? సరే పోనీ కేసీఆర్ గారు 9 సంవత్సరాల 6 నెలల పరిపాలనలో 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్కటైనా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిండా? పెట్టలేదు. ప్రజలకు సంక్షేమాన్ని అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. కాళేశ్వరం, రోడ్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో అత్యద్భుతమైన పథకాలు పెట్టి రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ప్రగతి పదంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. అలాంటి వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఏంటంటే మీ దొంగ లంగ హామీలు. ఎందుకు ఆ విధంగా ప్రజలను అధికారంలోకి ఒకసారి వస్తే చాలు అనే కోరికతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రజలు గమనించారు. కేసీఆర్ గారు ఇన్ని ప్రాజెక్టులు చేసిన అప్పు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటు సాక్షిగా 2,80,000 కోట్ల రూపాయలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేసింది. ఇప్పుడు కేవలం 18 నెలలు 20 నెలల కాల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ 2,80,000 కోట్ల అప్పు చేసింది. దేనికోసం చేసింది? ఎందుకోసం చేసింది? ఎవరి లాభం కోసం, ఎవరి లబ్ధి కోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైదరాబాద్లో హైడ్రా అనే పేరుతోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొన్న వాళ్ళకి నష్టమే. అసలు అధికారులు ఏం చేశారు? ఆయన ఇన్ని రోజులు అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారులను అడగాల. పేద ప్రజలు నానా కష్టం చేసుకొని కొనుక్కుంటారు అన్న. మీ వైఆర్టీవీ ప్రజలకు తీసుకెళ్లాలా, ప్రజలకు తెలవాలి. నానా కష్టాలు చేసి 100-200 రూపాయలు 1000 రూపాయలు కూడబెట్టుకొని కడుపు కట్టుకొని సంపాదించుకుంటారు. ఒక కూడు గూడు అనేది చాలా మ్యాండేటరీ. విద్య, వైద్యం, కూడు గూడు ఈ 4 ప్రభుత్వం అందించాల్సింది పోయి ప్రభుత్వమే వాళ్ళ దగ్గర నుంచి గూడు లేకుండా నివాస స్థలాలకి వెళ్ళి వెళ్ళగొట్టి అత్యంత దారుణంగా హరాచకమైన పాలన నడుస్తుంది. ప్రజలు ఏడుస్తున్నారు. విద్యార్థులు విద్యను చెప్పలేమని చెప్పేసి కళాశాలలు బంద్ ప్రకటించారు. ఇంకెవరి కోసమే రాష్ట్రం చేసేది? ముసలోళ్ళు, పాపం వృద్ధులు 4,000 పెన్షన్ వస్తుందని ఆశపడరు, లేదు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నారు, లేదు. 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికి 25 లేదు. ఇంకా దేనికోసం? జూబ్లీహిల్స్ 20 నెలల కాలంలో ఏం చేసినావు? కేసీఆర్ చేసిపోయిన శిలాపలకాలు ఇట్లే ఉన్నాయి. ఆ పైసలు ఎటువైనాయి? ఆ ఫండ్స్ ల్యాప్స్ అయిపోతాయి. నువ్వు చేసేందుకు చేయకేందుకు? ఈ 2,80,000 కోట్ల అప్పు ఎందుకు చేసినావు అనేది ప్రజలు మస్ట్ బి ఇంపార్టెంట్. మీరు గమనించాలా, మీరు ఆలోచించాలా. ఈ 2,80,000 కోట్ల అప్పు ఎందుకు జరిగింది 20 నెలల కాలంలో? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేసింది? ఏ అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసింది? పెడితే అప్పు కట్టిందా? అప్పు కట్టలే కదా. అప్పు కట్టినప్పుడు అప్పు ఎందుకు చేసింది? ప్రజలు రైతు పక్షపాతి కేసీఆర్ గారు అండి. రైతు బిడ్డలందరూ చదువుకొని రాష్ట్రానికి దేశానికి అన్నం పెడుతున్నారు. చదువుకొని విద్యావంతులుగా ఉద్యోగాలు ఇచ్చిండు. 1,80,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఉద్యోగాలు ఇలా నిరుద్యోగులను పచ్చి మోసం చేసింది జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులు ఈ రోజు ప్రతి ఇంటికి తిరిగి కాళ్ళు పట్టుకుంటున్నారండి. కేసీఆర్ గారిని ఊడగొట్టడం కోసం ఆ రోజు నువ్వే ఉసిగొలిపినావు. ఈ రోజు అదే నిరుద్యోగులు నీ ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? మోసం చేసినావు, మోసకారి మాటలు చెప్పినావు. ఇవాళ దిల్సుఖ్ నగర్లో ఆ గ్రంథాలయం దగ్గర, లైబ్రరీల దగ్గర లాఠీ చార్జీలు ఎందుకండి? ఆ రోజు నిరుద్యోగులు ఏమన్నారు? నేను కడుపులో పెట్టి చూసుకుంటా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ వేసిన జాబ్స్ తప్ప నువ్వు వేసిన 6,800 జాబ్స్. కేసీఆర్ గారు వేసిన జాబ్సే నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు. అంతకుమించి నువ్వు ఏమన్నా ఇచ్చినావా? ఇయలే కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవ్వరూ అవసరం లేదు. మీ మాటలు, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన పనులు, మీ మంత్రులు మాట్లాడే విధానం, మీ ఎమ్మెల్యేలు ప్రవర్తించే విధానం. మొన్న ఒక బస్సు యాక్సిడెంట్ అయింది చేవేళ్ళ అక్కడ. ఆ ఎమ్మెల్యే స్పందించలేదు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్త అడిగితే నాకేం అవసరం, మంత్రులు ఉన్నారు కదా అంటే, ఈ ముద్దునీతులు ఎందుకు? అధికారులను ఒక రకంగా మ్యానిపులేట్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేసి పనులు చేపించుకుంటున్నారు. కబ్జాలు, రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఈరోజు మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయి. ఎందుకు? ఏ విధంగా పెరుగుతున్నాయి మంత్రుల ఆస్తులు? ఆ రోజు ఫార్చునర్లో ఉన్నోడు ఇవాళ డిఫెండర్లో తిరుగుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో తిరగలే కదా. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందండి. మీరు అవినీతి పాలన అన్నారు, అభివృద్ధి చేసిందని ప్రజలు గమనించారు. ఈరోజు అత్యద్భుతమైన మెజార్టీతో ప్రజలు నీ పాలనకి, నీ అవినీతి పాలనకి బొందబెట్టి నిన్ను అసలు ఒకప్పుడు దొరలని వాళ్ళని వీళ్ళని ఉరికిచ్చులనే విన్నాం కదా, ఉద్యమాలు జరిగి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఇది ఒక నాంది. ఈ రోజు రాసి పెట్టుకోండి వైఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా. మీకు మా విన్నపం మీరు అర్థం చేసుకోవాలా, చూడాలా. అన్న, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందా లేకుంటే కాంగ్రెస్ గెలుస్తుందా? ఇలా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలా అనేటువంటి
చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు వాళ్ళు అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైనటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి వాళ్ళని ఇలా ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఫామ్ చేసిర్రు. ఆ పథకాలు ఏవి కూడా ఇవాళ ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేశారు. అవేవి కూడా నిలబెట్టుకోలేకపోవడం వల్ల ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఓడగొట్టాలనా ఈ కాంగ్రెస్ పార్టీని, దీనికి ఎప్పుడు బుద్ధి చెప్పాలనా అని దృఢ నిశ్చయంతో ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ హైదరాబాద్లోని ప్రజలు కూడా ఎలక్షన్లలో జూబ్లీస్ బై ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ డోర్ టు డోర్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? మేము దాదాపుగా ఇక్కడ లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి మేము తిరుగుతూ ఉన్నాము. ఒక 10-15 వేల మంది ఓటర్లను ఈజీగా మేము ఇంటరాక్ట్ అయి ఉంటాం. ఎక్కడ పోయినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాగంటి గోపీనాథ్ గారు గత 3 టర్ములుగా ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా ఉండి మాకు అందుబాటులో ఉన్నాడు. అనేక సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత అనేక మాకు ఏ సహాయం కావాలన్నా, ఏ ఆపద వచ్చినా కూడా, ఏ రాత్రి అయినా కూడా మాకు వెంటనే ఆదుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనే అకాల మరణం చెంది ఇవాళ లేడు. ఈ నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడో ఆయనకు ఉన్నటువంటి చెడ్డ పేరు ఏదైతే ఉందో రౌడీ షీటర్ అని, ఆయనే వ్యాపారుల దగ్గరికి పోయి, చిరు వ్యాపారుల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేస్తాడు, బెదిరింపులకు పాల్పడతాడు, సెటిల్మెంట్లు చేస్తాడు అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి మాకు ప్రధానంగా పోయిన దగ్గరలా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటేస్తాం, మాగంటి సునీత గారిని గెలిపిస్తామని చెప్పి మేము పోయిన దగ్గరల్లా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. మరి గల్లీలో చూసుకుంటే మాత్రం నవీన్ యాదవ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడ లేదు, మీకు గల్లీలో లేదు, లేకపోతే ఎక్కడ లేదు. మీరు చూడండి, మీరు ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా కూడా, మీరు ఉదయం పూట పార్కులకు పోండి, లేకపోతే ఇలైట్ పీపుల్ దగ్గరికి పోండి, ఎంప్లాయీస్ దగ్గరికి పోండి, లేకపోతే వ్యాపారస్తుల దగ్గరికి పోండి, ఎవరి దగ్గరికి పోయినా కూడా అయితే మీరు అన్నట్టుగా కొందరు వాస్తవానికి బయటికి మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే మమ్మల్ని బెదిరిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో, మా మీద ఏమైనా దాడులు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి అట్లా చెప్తుండొచ్చు. కానీ కాకపోతే డెఫినెట్లీ రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయకూడదు? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా 6 గ్యారంటీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇప్పటి వరకు అమలు చేసినటువంటి హామీలు కంప్లీట్ గా పూర్తి చేసినామని చెప్పుకునేటువంటి హక్కు వాళ్ళకి ఏమైనా ఆ దమ్మేమైనా ఉందా అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నారు. వాళ్ళ మీరు ఏ వర్గానికి తీసుకున్నా, రైతులకు తీసుకున్నా, మహిళలకు తీసుకున్నా, విద్యార్థులకు తీసుకున్నా, వృద్ధులకు తీసుకున్నా, ఎవరికి తీసుకున్నా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేకపోగా అంతకుముందు ప్రభుత్వం కొనసాగించినటువంటి, అంతకుముందు ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలను కూడా కోత పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్. కాబట్టి వాళ్ళందరూ కూడా, కాకపోతే ప్రజలందరూ ఆశపడ్డారు, వీళ్ళందరూ ఏదో అరచేతిలో వైకుంఠం చూపించారు. కాబట్టి ఇంతకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇంకేదైనా వస్తుందేమో అని అనుకున్నారు. అట్లా మోసపోయారు తప్ప ఇవాళ 2 సంవత్సరాలు వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు మేము అనవసరంగా తప్పు చేసినామేమో అనేటువంటి ఆ ఫీలింగ్ లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సానుభూతి ఉన్నది. మళ్ళీ బీఆర్ఎస్, కేసీఆర్ సర్కారు కార్య రావాలని చెప్పి కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ సునీతమ్మ గారిని గెలిపించుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఫ్రీగా. మరి మేము 1 by 1 చేసుకుంటా పోతున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అప్లపాలు చేసిపోయిన తెలంగాణను ఇంకా ఇది డెవలప్మెంట్ కావాలంటే ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు హామీలన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 100 రోజులనే కంప్లీట్ చేస్తా అని చెప్పేసి మీరు స్పష్టంగా మీ మేనిఫెస్టోలో చెప్పారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు, ఇవాళ 2 సంవత్సరాలుగా వస్తా ఉన్నది. ఇప్పటి వరకు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతాది మీరు అన్న సన్నబియ్యం ఎంతమందికి వస్తుంది? అంతకుముందు ప్రభుత్వం కూడా సరే, కాకపోతే సన్నబియ్యం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది, వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు. ఇంతకు మించి మేనిఫెస్టోలో లేనటువంటి పథకాలు కూడా బీఆర్ఎస్ సర్కార్ చేసింది. ఈ ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఆ మహిళలకు ఉచిత బస్సు తప్ప చేసిందేమీ లేదు. వాస్తవానికి మీదికెళ్ళి హైడ్రా పేరుతోటి హైదరాబాద్ లాంటి నగరంలో కూల్చివేతలు చేయడం, మూసి ప్రక్షాళన పేరుతోటి పేదల ఇళ్లు కూల్చివేయడం, కబ్జాలు చేయడము, ఈ పనులే చేసింది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చేటువంటి ఉపయోగపడేటువంటి పనులు ఏమీ చేయలేదు. కాంగ్రెస్ అయితే రాదు కానీ బీఆర్ఎస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు చాలా అభివృద్ధి పనులు చాలా చేసింది. ఈ 10 years లా చేసిన అభివృద్ధి పనులు నిన్న కేటీఆర్ గారు చెప్పారు. ఈ 2 years లో ఏం చేసిరు అన్నది వాళ్ళు చెప్పాలి. మేమైతే 10 years లో ఏం చేసినామో కేటీఆర్ నిన్న చెప్పిండు, అంతా కనిపించింది. వాళ్ళకి మాక్సిమం ఏరు మా వైపే ఉన్నారని మేము కోరుకుంటున్నాం.
అయితే ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయా మొత్తం? అసలు ఒక్క పథకం కాలే ఇప్పటి వరకు. ఫ్రీ బస్ పెట్టినారు ఫ్రీ బస్సు పెట్టి ఆ మొగోళ్ళకి ఆడోళ్ళకి గొడవలు పెట్టిండు. ఇక మొగోళ్ళకేమో ఛార్జీలు పెంచేసిండు, ఆడోళ్ళేమో ఉట్టిగానే తిరుగుతున్నారు. వాళ్ళు ఉట్టిగానే ఏం చేస్తారు అంటే అటని ఇటని తిరుగుతురు వాళ్ళు ఉట్టిగా ఖాళీగా. అది ఫ్రీ బస్సు పెట్టి వేస్ట్ చేసారు. అసలు సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డు అన్నబియ్యం అది మీరు తినడానికి తెలుస్తుంది, మొత్తం లై అవుతుంది. రేషన్ కార్డులు తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తా ఉన్నారు. బిల్లులు అవే మనే కలర్ మార్చి వేరే ఇస్తారు అంతే. ఇంకేమో ఎడగట్టి 2 ఏళ్ల నుంచి 2 ఏళ్ల నుంచి ఎడగట్టిరు. అవే దానికి రంగులు వేస్తారు. రంగులు వేసి 3 రంగులు వేసి ఇస్తారు. కట్టింది ఏంది ఎడగట్టిరు. జూబ్లీస్ ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు, అంత లోనికి వెళ్ళిపోయింది తప్ప మేము వచ్చిన తర్వాత ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మేము ఇనాగ్రేషన్ చేసి అవే మళ్ళీ ఇంకో ఇనాగ్రేషన్ చేసి మళ్ళా వాళ్ళు మళ్ళా కొత్త ఇనాగ్రేషన్ చేసి వాళ్ళే చేసిన అంటారు. మా బడ్జెట్ లోనే రిలీజ్ అయింది. సో సునీతమ్మ గారికి ఫైనల్ గా ఏం చూసి ఓటేయాలి? అభివృద్ధి ఆల్రెడీ గతంలో ఇక్కడ బస్సీ దవాఖాన కట్టించారు, రోడ్లు వేయించిండు ఎమ్మెల్యే గారు, చాలా పనులు చేసిండు. పేదలకి దళిత బంధు చాలా మందికి ఇప్పించిండు. ఇక్కడ మా ఏరియాలోనే ఒక 15 మందికి దళిత బంధు, చాలా మందికి ఉపాధి బాగా వచ్చింది, చాలా పనులు చేసిండు. అయితే ఇందులో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అభివృద్ధి చేసిండు, చాలా మంచి అభివృద్ధి చేసిండు. ఇక్కడ మొత్తం రోడ్లు వేపించిండు, ఆడ కమిటీ హాల్ కట్టించిండు, ఆడ హాస్పిటల్ పెట్టించిండు. ఆ పైన ఫంక్షన్స్ అయితే పైన వేసుకుంటాం. చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. అది హాస్పిటల్ కూడా మాసం గరీబోళ్ళకి అది పనిచేస్తుంది. అసలు ఏమాత్రం డెవలప్మెంట్ లేదు, అంత భ్రష్టు పట్టించారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. వాళ్ళు వచ్చి చూస్తే భ్రష్ట డస్ట్ అనేది వాళ్ళు వచ్చి చూస్తే తెలిసిపోతుంది. మీరు చూస్తారు కదా రోడ్లు కానీ అవన్నీ చూస్తారు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా జూబ్లీ వైపు చూసిన రోజులు ఏమన్నా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇప్పుడు వస్తారు ఎలక్షన్ ఉన్నాయా, ఇప్పుడు వస్తారు. ఎలక్షన్ల కోసం మాత్రమే వస్తున్నారు. కానీ అది కాదు, సునీతమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ. 100% గెలుస్తారు, బాగా మెజార్టీ గెలిపిస్తారు. కానీ ఆమెకు అనుభవం లేదు కదా, రాజకీయ అనుభవం లేదు కదా, ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే కేటీఆర్ ఉన్నాడా, ఇంకా కేటీఆర్ సాప్ ఉన్నాడా, ఆయన చేసేస్తారు. సో కేసీఆర్ ఉన్నాడు, ఆమెనే కాదు పార్టీని కూడా చూసి చేస్తాం. మేడం చూసిన ఎన్ని రోజుల నుంచి మేడం చూస్తున్నాం. మేడం కూడా చాలా చాలా స్పీడ్ వర్క్ స్టార్ట్ చేసి మొన్న ఒక విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనడం జరిగింది, ఆమె ఏడుస్తుంటే సింపతి కోసం ఏడ్చుకుంటా ఓట్ల కోసం ఏడుస్తా ఉందని, డ్రామాలు చేస్తా ఉంది అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అన్నటోళ్ళు ఉంది అంటారు. ఆమె ఇంట్లో హస్బెండ్ చచ్చిపోయినా ఆమెకు కూడా బాధ ఉంటుంది, ఎవరికైనా బాధ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. ఇక వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకున్నారు అంతే. వాళ్ళకు ఉండాలి, వాళ్ళకి ఆ మాత్రం లేకుండా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఇంకే ధ్యానం. సునీత మేడం గెలిచేస్తాను. ఎందుకని? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అన్న చేసిన వర్క్ ఇక్కడ చాలా ఉంది జూబ్లీస్ లో. ఇంకా మన కేటీఆర్ గారు కూడా చూసుకుంటే ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినారు, ఎట్లా చేసినారు ఏంది అనేది. మన జూబ్లీస్ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎట్లా అనేది ఆయన మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. నవీన్ గారు ఇక్కడే నిలబడ్డారు, ఆయన లోకల్ పర్సన్, మరి ఆయనకు ఎందుకని పడకపోవచ్చు అనుకుంటున్నారు? నవీన్ అన్న మైనస్ ఏమైపోయిందంటే, వాళ్ళు నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీకి పోవడమే మైనస్. నవీన్ అన్న యాక్చువల్లీ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఆయనకు మంచి మెజారిటీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. నవీన్ అన్న చేసింది ఏంటంటే ఆ కాంగ్రెస్ లో పోవడమే నవీన్ అన్న చేసింది తప్పు. ఈ 6 పథకాలు కావచ్చు గతంలో నవీన్ అన్న చాలా మంచి అయినా మాకు చాలా క్లోజ్. మా బస్సులో ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా సరే మనకు చాలా అన్న చిన్న పిల్లలను కూడా అన్న దగ్గర తీసుకొని పోతాడు. అన్న రౌడీ అంటారు కానీ అన్న దగ్గర ఏముండే, ఆయన మంచి మనిషే. కాకపోతే ఆ కాంగ్రెస్ పార్టీలో పోవడం వల్ల ఆయన మైనస్ అయిపోయింది. అన్న మంచి కానీ కాంగ్రెస్ పార్టీ మైనస్ పార్టీ. గతంలో ఇండిపెండెంట్ గా ఒకసారి పోటీ చేశారు, ఎంఐఎం నుంచి చూడంగా పోటీ చేశారు. ఈసారి మరి ఆయన పక్కనున్న వాళ్ళు పట్టించుకోలేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి వచ్చారా తెలియదు. కానీ ఇప్పుడు అది ఇందులోకి రావడం వల్ల చాలా మంది నెగిటివ్ అయిపోయారని చెప్పేసి అంటా ఉన్నారు. నవీన్ అన్నకి కాంగ్రెస్ లోనికి రావడం వల్ల అంటే చెప్తున్నా, మేము కూడా నవీన్ అన్న నెంబర్ తిరిగిన వాళ్ళమే. అన్న క్యారంబోర్డ్ ఇండిపెండెంట్ ఉన్నప్పుడు మేము అన్నతోనే తిరిగినాం, అన్న పార్టీకి సపోర్ట్ చేస్తాం, అన్నకి చేస్తాం. ఏమైనా ఉంటే అన్నకి చేస్తాం. కానీ ఇట్లా కాంగ్రెస్ పార్టీలోనే మనకి మైనస్. రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలకి గౌరవం ఉంటది, కాంగ్రెస్ పార్టీ లేదంటే ఆ ముస్లింలే లేరు అని చెప్పేసి అన్నారు. ఇది మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అనుకోవచ్చా? అంతేగా అట్లా మతాల మధ్యలో చిచ్చు. మా దగ్గర అంతా హిందూ ముస్లిం ఏముంటా అందరం కలిసి ఉంటాం మేము. అంతా
మీరు చూసుకోవచ్చు, మీరు ఎట్లా పోయి తిరిగినా ఎటు పోయి తిరిగినా సరే జూబ్లీస్ నియోజకవర్గంలో అంతా హిందూ ముస్లిం కలిసే ఉంటారు అంట. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా అంతే ఉంటారు అన్నమాట. ఇద్దరు కలిసి ఉన్న దాంట్లో ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా సునీతమ్మ గారు గెలుస్తారా? గెలుస్తారు అన్న, పక్క తప్పకుండా. జూబ్లీ హిల్స్ లో సునీతమ్మ గారు గెలుస్తారా లేకుంటే నవీన్ యాదవ్ గారు గెలుస్తారా అనుకుంటున్నా? 100% సునీతమ్మ గారే గెలుస్తారని. ఎందుకని? ఇక్కడ లోకల్లో ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఒకటి ఏంటంటే 10 సంవత్సరాల టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డెవలపింగ్ మాగంటి గోపీనాథ్ గారు డెవలప్ చేసిన అదొకటి. ప్లస్ ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. చనిపోయిన భాగంగా ఆమె ఫ్యామిలీ ఆయన సగ భాగం కాబట్టి ఫ్యామిలీ సునీత గారిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది కేసీఆర్ గారు. అది భాగంగా ఖచ్చితంగా అప్పుడు డెవలప్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో సునీత గారే గెలుస్తారని పూర్తి విశ్వాసం, నమ్మకం. కానీ ఆమె ప్రచారంలో యాక్టివ్ గా లేరు, ఆమెకి ఏమాత్రం అనుభవం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బయట. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ జూబ్లీస్ అంటే స్టేట్ మొత్తం ఎదురు చూస్తున్నారు గెలుపు, సునీత గెలుపు కోసం. అదొకటి బ్యాక్ బోన్ లాగా కేటీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళకు తోడు ఇక్కడ జనాలు కూడా ఉన్నారు కాబట్టి అందులో భాగంగా ఖచ్చితంగా ఆమె గెలుస్తుందని. అదని గత ప్రభుత్వంలో జూబ్లీ హిల్స్ లో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, మేము వచ్చిన తర్వాత ఇంకా ముత్యంలా తయారు చేస్తాం జూబ్లీ హిల్స్ అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు మాట్లాడతాం. దీని ఎలా? 2 సంవత్సరాలు దాటుతుంది కదా, 2 సంవత్సరాలు దాటిన క్రమంలో వాళ్ళు అప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు ఏం చేస్తారండి? మన 10 సంవత్సరాలు డెవలప్ అవ్వబడుతుంది కదా, ఆల్రెడీ డెవలప్ చేసింది అవ్వబడుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే 100% ఆమె గెలుస్తుందని మా నమ్మకం, విశ్వాసం. అది రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీలు పెట్టారు కదా, 6 గ్యారంటీల్లో అన్ని ఇంప్లిమెంట్ అయిపోయాయి అనుకుంటున్నారా సక్సెస్ఫుల్ గా? 1% అయినది. ఒక బస్సు సక్సెస్ కూడా కాలేదు, అది జుట్లు పట్టి అనుకుంటాం. అది ఒకటి. అంతో భాగంగా మళ్ళా జెంట్స్ కి రేట్లు డబుల్ చేసేది కదా, కంపల్సరీ అది దృష్టిలో పెట్టుకుంటారు కదా జనం కూడా. అది ఇందిరామైన్లు ఇస్తున్నాడు, సన్నబియ్యం ఇస్తా ఉన్నాడు, ఇవన్నీ ఇస్తా ఉన్నారు కదా 1 by 1 అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే ఇందిరామైన్ల కమిషన్లు వాడుకుంటున్నారు. ఇక సన్నబియ్యం అంటే సన్నబియ్యం అప్పుడు కేసీఆర్ కూడా ఇచ్చిండండి, కేసీఆర్ ఇచ్చిండు. ఇంకొకటి అప్పుడు కరోనా టైంలో ఆయన ఫ్రీ బియ్యం కూడా ఇచ్చిండు. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇక్కడ సిటీలో ఇక్కడ ఇల్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు కదా. అక్కడ పల్లెటూరులో పోతే అక్కడ కమిషన్లు చూస్తే పరిశాన్ ఉంటదండి. అది ఉన్నది వాళ్ళు ప్రతి లీడరు కమిషన్ ఏజెంటే. ఇక్కడ ఇక సునీతమ్మ గారికి పక్కా గెలుస్తారంట? పక్కా గెలుస్తారండి. మాగంటి సునీత గెలుస్తారు. ఎందుకని? చేసిన అభివృద్ధి ఉన్నది. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి 3 సార్లు ఆయన అభివృద్ధి చేసిండు కదా, ప్రతి బస్తీ అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండు. స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని రకాల డెవలప్మెంట్ చేసిండు కాబట్టి ఆయనకు కంపల్సరీ ఓట్లు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైనారిటీ ఓట్లు ఇక్కడ చాలా కీలకం, అయితే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, మరి ఈ ఓట్లన్నీ అటు పోతాయేమో అనుకుంటున్నారా? మైనారిటీ ఓట్లు అనేది కేసీఆర్ కే ఇస్తారు. కేసీఆర్ చేసినంత మైనారిటీలకు కాంగ్రెస్ ఏం చేయలేదు. మైనారిటీలకు కాంగ్రెస్ చేయని పథకాలు కాకుండా టీఆర్ఎస్ ఎక్కువ పథకాలు చేసింది. టీఆర్ఎస్ షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత వాళ్ళకు బస్తీ దవాఖానాలు కానీ అన్ని రకాల కేసీఆర్ చేసింది. అదే సునీతమ్మ గారికి మరి రాజకీయ అనుభవం లేదు, ఎందుకని వేయాలి ఆమె అంటున్నారు? 12 సంవత్సరాలు రాజకీయ అనుభవం భర్తతో పాటుగా ఆమె చూసిన ఆమెకు అనుభవం లేదంటే ఎట్లా? నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఏం కాదు. ఆమె వాళ్ళ భర్తతోనే ఆమె రాజకీయం వెనక నుంచి నడిపింది ఆమెకు తెలియదు అంటే ఎట్లా? అది మరి ఏడుస్తే కూడా డ్రామాలు చేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. 6 నెలలు అయితే లేదు భర్త చచ్చిపోయి, ఏడవకపోతే ఏం చేద్దాం? ఎవరైనా కూడా ఇంట్లో పెద్ద చచ్చిపోయినప్పుడు కంపల్సరీ బాధ అనేది ఉంటుంది. ఆమె బాధపడితే ఓట్లు వస్తాయి అనేది కాదు, కానీ కంపల్సరీ సానుభూతి అనేది ఉంటది. ఆమె గెలుస్తుంది. ఆమె వాళ్ళ పిల్లలు ఉన్నారు, వెనక నుంచి పిల్లలు నడిపిస్తారు. పార్టీ ఉన్నది, పార్టీ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఏం చేయాలనేది, ఎక్కడ ఏం చేయాలనేది వాళ్ళకి డెవలప్మెంట్ తెలుసు కాబట్టి ఆమె అడుగుతుంది. కాన్స్టిట్యూన్సీలో నాకు ఈ పని ఉన్నది, ఆ పని ఉన్నది అని చెప్పంటే కంపల్సరీ వాళ్ళు ఆ పనులు చేసి పెడతారు. పార్టీ ఉన్నది కాబట్టి ఆమె చేయగలుగుతారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవన్నీ పూర్తయినాయి అనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు ఎక్కడ పూర్తయినాయి? ఒక బస్సు పథకం తప్ప 500 గ్యాస్, అసలు గ్యాస్ ఎక్కడ ఇస్తారు? అన్ని డబ్బులు పడతలేవు. అదే 950 రూపాయలు పెట్టి కట్టుకోవడం అవుతుంది. ఒక బస్సు పథకమే కనిపిస్తుంది. ఆ బస్సు పథకంలో కూడా
చాలా ఇబ్బందులు పడతారు జనాలు. ఆ బస్సులు సరిగా లేక ఆడోళ్ళు కొట్టుకోడు, మగోళ్ళకు రేట్లు పెంచుడు, ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడ సక్సెస్ ఉన్నది? రేషన్ కార్డులు సన్నబియ్యం ఎలా చూడొచ్చు? రేషన్ కార్డులు 6 లక్షల కార్డులు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. సన్న బియ్యం అనేది ఏ గవర్నమెంట్ సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి సగం వస్తాను, 5 కిలోలు వాళ్ళు ఇస్తారు, కిలో వినగలుగుతాను. సన్న బియ్యం అనేది ఎప్పటి నుంచో కేసీఆర్ స్కూళ్ళల్లో సన్న బియ్యం ఇచ్చిండు. తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న టైంలో ఈ గవర్నమెంట్ మారింది, అంతే తప్ప ప్లాన్ చేసిందే కేసీఆర్ సన్న బియ్యం హాస్టల్ నుంచి స్టార్ట్ చేసింది ఆయనే. వీళ్ళ పథకాలను వాళ్ళు కాపీ కొడుతున్నారంటారా? 100% కేసీఆర్ పథకాలే. రైతు బంధు కానీ కొత్త పథకం అనేది వీళ్ళ దగ్గర ఏం లేదు. కొత్త పథకం అని చెప్పి ఒక పథకం కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. 2500 కానీ ఆడోళ్ళకి 2500 కానీ 12,000 ఆటోలకు కానీ కౌలు రైతులకు కానీ 15,000 రైతు బంధు కానీ ఏది కొట్టి సక్సెస్ కాదు. తులం బంగారం కానీ స్కూటీలు పిల్లలకు స్కూటీలు ఏది కాలేదు. కాబట్టి కంపల్సరీ ఈ హైదరాబాద్ సిటీలో కానీ జూబ్లీహిల్స్ లో కానీ మాగంటి సునీత గెలిచి. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మకైంది. ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్తాను. ఇక్కడ మన హైదరాబాద్ లో గుడిమల్కాపూర్కి వెళ్ళి ఒక రైతు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక మేకపిల్లని తీసుకొని వస్తుంటాడు. మేకపిల్లని తీసుకొని మంచి మేకపిల్లని మన సంఖలో పెట్టుకొని వస్తుంటే అత్తపూర్ కాడ కాంగ్రెస్ వాళ్ళు కలుస్తారు. ఆయనకు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఏం అడుగుతారంటే, ఏడ తెచ్చినవా కుక్క పిల్లని అని అడుగుతారు వాళ్ళు. అట్టా అది ఆడేమంటాడు, అరే ఇంత మంచిది అందేస్తాడు, గొర్రె పిల్లని తెస్తే కుక్క పిల్ల అంటాడు ఏంద్రాబాయ్ అనుకుంటాడు. అట్లే కొంచెం ముందుకు వచ్చినాక మన ఇక్కడ మాసప్ ట్యాంక్ దగ్గరకు వస్తాడు. అక్కడికి రాని ఒక బీజేపీ నాయకుడు కనిపిస్తాడు. ఏంద్రాబాయ్ కుక్క పిల్ల చాలా బాగుంది ఎంత రా అని అంటాడు. ఆయనకి నెత్తికొక్కుంటాడు, అరే ఇది ఏందిరా నాయన నాకు అర్థమైతలేదు, నేనేమో గొర్రె పిల్లని తీసుకొస్తాడు కుక్క పిల్ల అంటాడు, ఎంత ఈయనకేం ధమాకుందా లేదా అనుకుంటాడు. అట్లా ముందరని మళ్ళీ ఒక కాంగ్రెస్ వాడు కనిపిస్తాడు. మళ్ళీ ఇదే మాట, అదే ఏందిరా కుక్క బాగుంది అంటాడు. ఆ లాస్ట్ కి తెచ్చినటువంటి గొర్రె పిల్లని కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ చేసినటువంటి పథకాలను కూడా అడ్డగోలు అయినటువంటి మాటలతోన ఇప్పుడు అట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని చూస్తున్నారు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఈ రెండు పార్టీలను కూడా నమ్మకుండా ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో పచ్చ చెట్టు కింద కూర్చొని మనం పండుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఈ రోజు ఎండిన చెట్టు కింద పండుకున్న రోజులు ఉన్నాయి. మనం పచ్చని చెట్టును చూద్దామా ఎండిన చెట్టును చూద్దామంటే ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పచ్చ చెట్టునే ఆలోచిస్తారు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని నేను కోరుతా ఉన్నా, కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపియాలని కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజు ఏదైతే మహబూబ్ నగర్ డిస్టిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఒక మహబూబ్ నగర్ బిడ్డనే. ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను మహబూబ్ నగర్ లో మా కొడుకు టీవీ పెడితే రేవంత్ రెడ్డి ఏదైనా లైవ్ ఛానల్ వస్తుందంటే సడన్ గా తీసేస్తాడు. ఎందుకురా ఛానల్ తీసినా మాట్లాడుతున్నాడు మన జిల్లానే మన సీఎం అంటే, డాడీ ఆయన ఏం పథకాల గురించి చెప్పాడు, కేసీఆర్ ఉంటే నేను మాట్లాడతా, ఇది కేసీఆర్ అయితే చూస్తా ఇదైతే చూడ, ఎప్పుడు గలీజు మాటలే మాట్లాడతాడు డాడీ అని చెప్తాడు. ఇది ఎక్కడైనా పిల్లలు బూతులు నేర్పించేటటువంటి కోచింగ్ సెంటర్ లాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఒక ప్రధానమైన ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క భాషని మార్చండి. మీరు మాటికి మహబూబ్ నగర్ అని చెప్తున్నారు. మా మహబూబ్ నగర్ పరువును తీయొద్దని మీకు సదీనంగా మీకు మొక్కుతా ఉన్నా. మహబూబ్ నగర్ పేరు చెప్పి మీరు బూతులు మాట్లాడకని కోరుతా ఉన్నాను. సునీతమ్మ గారు గెలుస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారా? లేదు, సునీతమ్మ ఖచ్చితంగా మా బీఆర్ఎస్ థండర్ మెజార్టీ తోటి ఈరోజు గెలవబోతుంది జూబ్లీహిల్స్లో. మా కేసీఆర్ గారికి కేటీఆర్కి మంచి గిఫ్ట్గా ఇస్తున్నాము. ఎందుకంటే పబ్లిక్లో చాలా మంచి పేరు ఉంది మాగంటి గోపీనాథ్ గారికి. గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే మేము ఓన్లీ ఫర్ మెజార్టీ గురించి చూస్తున్నామన్నా. నాకు తెలిసి మినిమం 10,000 నుంచి 30,000 మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. సునీతమ్మ గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ అనుభవం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు సార్? ఎందుకంటే గతంలో చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు సతీమణి కాబట్టి, సో గోపీనాథ్ అన్నింటికి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో రాజకీయ నాయకులు కార్యకర్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుభవం ఉంటుంది. గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మా సబితక్కనే ఉన్నది. సబితక్క కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు అనుభవం లేదు. అప్పుడు ఇందిరారెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా సబితక్కకి ఇవ్వడం జరిగింది. సబితక్క 2 పర్యాయాలు హోమ్ మినిస్టర్ చేసింది. మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అని కానీ చేసింది, నెక్కొచ్చింది. ఇలా తెలంగాణలోని టాప్ మహిళా లీడర్గా సబితక్కని మేము చూస్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా సునీతక్కను కూడా అదే విధంగా చూస్తామని మేము అనుకుంటున్నాం. సునీతమ్మ గారు నిల్చున్నారు, అలాగే నవీన్ యాదవ్ కూడా నిల్చున్నారు. వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? మాగంటి సునీత గారే గెలుస్తారన్న తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్, గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్, వాళ్ళ హ్యాట్రిక్ విజయము, ఇప్పుడు కూడా ఆమెనే గెలిపిద్దామని అనుకుంటున్నారు అన్న ప్రజలు కూడా మొత్తం. గల్లీలో పోయి అడిగితే నవీన్ యాదవ్ గారికి ఫాలోయింగ్ ఉంది, మేమే గెలుస్తామని చెప్పేసి ప్రచారం చేస్తాం. అది ఫాలోయింగ్ కి మాత్రమే అన్న, అది మొత్తం ఫాలోయింగ్ కి మాత్రమే ఉంటది.
ఓట్ల పరంగా ఓట్ల పరంగా లేదన్న. ఫాలోయింగ్ అంటే చాలా ఫాలోయింగ్ ఉంది, ఓట్ల పరంగా రాదు. అదే ఎందుకంటే వీళ్ళు చేసిన అభివృద్ధి అవన్నీ అన్ని గుర్తు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మన ఓటర్స్ కానీ అందరు గుర్తు పెట్టుకొని వాళ్ళే చూసుకున్నామని. మొన్న ఒక మీటింగ్ లో సునీత గారు కొంచెం ఏడ్చారు, తన భర్త చనిపోయాడన్న బాధలో కొంచెం ఏడిస్తే ఈ అధికార పార్టీ వాళ్ళు మాత్రం సింపతి ఓట్ల కోసం ఏడుస్తున్నారు, డ్రామాలు స్టార్ట్ చేశారు అని చెప్పి. ఎవరు ఏడవరన్నా, నువ్వు ఏడుస్తావు, నేను ఏడుస్తాను, మన ఇంట్లో పోతే ఎవరైనా ఏడుస్తారు, వాళ్ళ ఇంట్లో పోయినా వాళ్ళే ఏడుస్తారు. అది దానికి దీనికి సింపతి అనేది గెయిన్ చేయడం అసలు సంబంధమే లేదు. ఎవరికైనా వస్తుంది, వాళ్ళ పేరినంగానే ఏడుపు అయితే వస్తుంది. ఎందుకంటే రోజు మన మధ్యలో ఉండేటోళ్ళు లేకపోయేసరికి వాళ్ళకి ఏడుపు వస్తుంది. అది వాళ్ళు దాని సింపతి గెయిన్ చేసుకొని వాళ్ళు ఓట్లు తెప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నారు, కానీ అది కూడా కాదన్న. ఎట్లకైనా జూబ్లీహిల్స్ మన మాగంటి సునీత గారికి గెలిపిద్దామని కోరుకుంటున్న ప్రజలు కూడా. ఇక్కడ మాస్ క్యాండిడేట్స్, క్లాస్ క్యాండిడేట్స్ అనేది ఒక రెండు వేరియేషన్ కనిపిస్తూ ఉన్నాయి. మాస్ వరకు నవీన్ యాదవ్ గారికి ఉంది, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రం బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అట్లానే ఏం లేదన్న. మాస్ కూడా మనం అక్కడ సైడ్ వెళ్తే మాస్ కూడా బీఆర్ఎస్ కే పట్టం కడతారు, క్లాస్ కూడా బీఆర్ఎస్ కే పట్టం కడతారు. ఎట్లకైనా సరే అది అసలు గెలుపు ఖాయం. మొత్తానికి సునీత గారు గెలుపు ఖాయము, మెజార్టీ కోసం ట్రై చేస్తున్నారు.